ఐటమ్స్ వచ్చినాయి ఇప్పుడు దాకా? పన్నీర్ బటర్ మసాలా ప్రాన్స్ వచ్చింది, ఇంకా పచ్చిమిర్చి కోడి కబాబ్ కూడా అయిపోయిందిగా. సౌత్ ఇండియన్ ఐటమ్స్ అన్ని ఇచ్చేసారుగా. సో ఈ రోజు ఈవినింగ్ క్యాటరింగ్స్ 2 నాన్ వెజ్ వే. సో ఐటమ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. పచ్చిమిర్చి కోడి కబాబ్, ఫిష్ పకోడీ, ప్రాన్స్ గీ రోస్ట్, చిల్లీ మష్రూమ్, మటన్ గీ రోస్ట్ పులావ్ ఉంది, వెజ్ దమ్ బిర్యానీ, మటన్ దమ్కా ముర్గ్ ఉంది. అండ్ ఇంకొక దానికి కంప్లీట్లీ డిఫరెంట్ మన బఫే మెనూలో ఉన్నాయి కదండి, ఆ ఐటమ్స్ సెలెక్ట్ చేసిన బికాస్ ఇట్స్ కిడ్స్ బర్త్డే పార్టీ. గోంగూర చికెన్ టిక్కా, చికెన్ పొట్లం, హక్కా నూడిల్స్, చికెన్ దమ్ బిర్యానీ. సో ఇది కొంచెం డిఫరెంట్ మెనూ అండ్ అది డిఫరెంట్ మెనూ అనమాట. సో రెండింటికి కలిపి కుకింగ్ అవుతుంది. వెజ్ దమ్ బిర్యానీ పెట్టారా? మటన్ గీ రోస్ట్ ఇచ్చారా? ఫస్ట్ రైస్ పికప్ చేసి లాస్ట్ లో స్టార్టర్స్ చేయండి. ఈ రోజు ట్రయల్ లో సెకండ్ డే. ఈ రోజు మనం తలకాయ కాళ్ళ చారు చేస్తున్నాము. సో దానికని చెప్పి ముందుగానే మనం తలకాయ కాళ్ళ పీసెస్ అన్నిటినీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ మటన్ ఫెస్టివల్ అన్ని రోజులు గరం మసాలా ఒకేసారి వేసేసి పక్కన పెట్టండి. అదే మసాలా మనం వాడదాం, కొంచెం కూడా ఫ్లేవర్ చేంజ్ వద్దు అసలు. సో ఈరోజు క్యాటరింగ్ ఐటమ్స్, కుకింగ్ అండ్ ప్యాకింగ్ మొత్తం అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈరోజు తలకాయ కాళ్ళ చారు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదే రెసిపీని మేము మటన్ ఫెస్టివల్ చేసినప్పుడు ఇదే రెసిపీ ఫాలో అవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈవినింగ్ బఫెట్కి అరేంజ్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి.